హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక మారు కూడా నాకు పరిచయంలో వాడబోటకు ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పాస్టర్ గారు యేసుదాస్ గారికి, అదేవిధంగా మనోహర్ గారికి పూర్ణనామ చెల్లిస్తున్నాను. ఇక్కడ మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మైక్ ద్వారా వింటున్న వారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పిన మాటే చెప్పినట్లుగా కాదు, కానీ మన అంశం ఏంటో మీరు తీసుకుని మనోహర్ సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా, ఈ యొక్క మాట నాకు మనసుని ఎందుకో ఇప్పుడు పట్టింది. అపొస్తలులు 9వ అధ్యాయం మీరు ఇప్పుడు చదువుకోవాల్సిన అవసరం లేదు, జ్ఞాపకం చేస్తున్నాను. దాంట్లో 9వ అధ్యాయంలో, అపొస్తలులు 9వ అధ్యాయంలో యేసు మార్గంలో జీవిస్తున్న వారిని పౌలు గారు బాధపడుతూ ఉంటాడు. అటువంటి సమయంలో దేవుడు ఒక వెలుగుగా ప్రకాశించి తనతో మాట్లాడతాడు కదా, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు. అమ్మా ఒకసారి చూడండి పర్వాలేదు. అపొస్తలులు 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ వచనం చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయలేను, తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చి నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నామని తనతో ఒక స్వరము పలుకుట వినేను. 5వ వచనం చదవడం మీరే. నువ్వు ఎవడమని అడగగా ఆయన నేను హింసించుచున్న యేసు. ఎవరినమ్మా? ఎవరిని హింసించడానికి, ఎవరిని చంపడానికి బయలుదేరాడు? ఎవరిని? అమ్మ ఆ కుక్క ఎవరిలో కదమ్మా? కుక్కలు అసలుకి మీరు ఏమనుకోవద్దు, చర్చిలోకి రావచ్చు అమ్మ. పంది ఎంతో కుక్క అంత అపవిత్రమైనది. ఎవరు బాధపడదు. ఆ కుక్క ఎవరిలో నాకు తెలియదు. ఇందాక అక్కడ సామాన్లు పెడితే వంట సామాన్లు అటేళ్ళినది, మనుషుల మధ్యకి వెళ్ళారు. ఏమా ఆ కుక్క పంది ఎంత అపవిత్రమైందో కుక్క కూడా అంత అపవిత్రమైంది. మీకు రిఫరెన్స్ కావాలి అధ్యాయాలంటే నాకు ఫోన్ చేయండి, ఒకసారి నేను తీసుకొని మీకు చూపెడతాను. అయితే ఎవరిని శిక్షిస్తూ ఉన్నాడు సౌలు గారు? యేసు మార్గంలో నడుస్తున్న వారిని శిక్షిస్తూ ఉన్నాడు. యేసయ్య ఏమంటూ ఉన్నాడు? సౌలా సౌలా నన్నేలా హింసించుతున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను అంటే, అమ్మా నాది చిన్న పరిచర్య అయినా కానీ ఖమ్మంలో
ఈ బ్రదర్ గారు ఎలా బాధపడి చెబుతూ ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ నా కన్నీళ్లు విడుచుతూ నా భార్యతో నేను మాట్లాడాను, నేను ఇక పరిచయం చేయను. ఎందుకు అట్లా అంటున్నాను అంటే, నా దగ్గరికి వస్తున్న కొంతమంది పిల్లలు మాట వింటలే, సెల్లు చూస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, సైగలు చేసుకుంటూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ఇది ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, అమ్మా, విశ్వాసులను బాధ పెడితే యేసుక్రీస్తు నన్ను బాధపడుతున్నావు సౌలా అని చెప్పన్నాడు. విశ్వాసులకి కాపరిగా ఉన్న ఒక పాస్టర్ని బాధపడితే దేవుడు బాధపడతాడా? మీరే చెప్పాలి, అందరూ నోరుకు చెప్పాలి. బాధపడతాడా దేవుడు? బాధపడతా. నేను ఇక్కడ శిక్ష గురించి మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు బుద్ధి చెప్పవలసిన సమయంలో ఆయన బుద్ధి చెబుతాడు ఏదో ఒక రకంగా. నేను దాని గురించి మాట్లాడట్లేదు. వాస్తవంగా బ్రదర్ మాట్లాడినందుకు నా రెండు గుర్తుకు వచ్చాయి. ముందు సిగ్గుమాలిన జనులారా ప్రజలను పిలవటం, మరి అపోస్తలుల 9వ అధ్యాయం మాటలు. మరి బ్రదర్ చెప్పాడు, నేను చెప్పాను. మరి ఈరోజు నేనైనా మీరైనా ఏం నేర్చుకుందామో, ఏం విన్నామో, ఏం నేర్చుకుందామో మరి మనం పరిశీలన చేసుకుందాం. అయితే ఇవాళ వాక్య భాగము అంశం ఏంటంటే, మరణం కానిది నాశనం కాని స్థితి. ఏమో ఏం చెప్పాను? మరణం కానిది నాశనం కాని స్థితి, నాశనము కానిది. ఏమో ఇటువంటి స్థితి మనము ఇక్కడ చదువుకుందాం. సామెతలు 12వ అధ్యాయం 28వ వచనం. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఏ మార్గం? నీతి మార్గమునందు జీవము కలదు. నీతి మార్గం ఎక్కడుంది? నీతి ఎక్కడుంది? మార్గం అసలు ఎవరు ఈ నీతి? ఎవరు ఈ నీతి మార్గం? యేసుక్రీస్తే. ఆయన నీతి సూర్యుడుగా ఆయన పిలువబడుతున్నాడు. మలాకి 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివి మీకు గుర్తు చేస్తాను. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు నీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. హల్లెలూయా. ఈ నీతి సూర్యుడు ఎవరు? యేసుక్రీస్తే. అంటే సూర్యుడు ఆయన తయారు చేసింది కదా, ఆయన మన కొరకు కదా దీపంలో పెట్టింది. అక్కడ మనకు కాంతి ఇవ్వడానికి కదా, మనకు వేడిని ఇవ్వడానికి కదా. అంటే నిజమే, కానీ ప్రపంచం అంతటికి కూడా అది సూర్యుడు. ఆయన అది కాంతి ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ పేరుతో ఇక్కడ రచయిత ఈ యొక్క అధ్యాయంలో ఈ దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన నీతి సూర్యుడు. మనుషులు కాదు, మనుషులు కాదు, ఆయనే నీతి సూర్యుడై ఉన్నాడు. ఆయన మనుషులకు బలాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు, స్వస్థతనిచ్చేవాడై ఉన్నాడు. ఆయనే అసలైన నీతి గలవాడు. అందుకే ఇక్కడ ఈ సామెతలు 12వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతున్నాము. నీతి మార్గమునందు జీవము కలదు. నీతి మార్గమునందు జీవము కలదు. ఏ మార్గము? నీతి మార్గం. ఏంటా నీతి? యేసుక్రీస్తే.
ఇందాక మీకు అపోస్తలులు చదివించాను, దాంట్లో కూడా ఈ మార్గంలో జీవిస్తున్నారు, ఈ మార్గాన్ని వెంబడిస్తున్న వారు నివసించడము, నీతి మార్గాన్ని ఎంచుకొని వెంబడించడము. ఎవరు ఆ నీతి అంటే యేసుక్రీస్తే. ఆయనకు మించిన నీతిమంతులు ఎవరు కూడా లేరు. అది ఎక్కడ కానివ్వండి, ఏ ఊళ్ళో కానివ్వండి, ఏ దేశంలో కానివ్వండి, భూమి కింద కానివ్వండి, భూమి మీద కానివ్వండి, ఆకాశంలో పై ఆకాశంలో కానివ్వండి, ఎక్కడ కూడా నీతిమంతుడు అనేవాడు ఒక్కడు లేడు. మరి ఎలా అవుతారు మరి నీతిమంతులు? ఏ విధంగా నీతిమంతులు అవుతారు? ఏ విధంగా మరణం లేకుండా తయారవుతారు? ఈ నీతిమంతుడిని అంగీకరించాలి, ఈ నీతిమంతుని మార్గంలో జీవించాలి. అప్పుడు ఈ నీతి మార్గంలో చదవండి, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఈ నీతి మార్గంలో జీవము కలదు. కావాలా? జీవం. కిందేమున్నది? మరణము లేదు. ఏమంటున్నాడు? ఇదిగో నేడు మరణాన్ని, ఆశీర్వాదాన్ని, మరణాన్ని, శాపాన్ని, జీవాన్ని, ఆశీర్వాదాన్ని మేము నియమిస్తున్నాము, మీకేది కావాలో కోరుకోండి అని చెప్పి కింద అంటాడు కదా. మీరు జీవాన్ని కోరుకోవటమే మంచిదని నా అభిప్రాయం అని చెప్పి సేవకుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ జీవం ఉన్నది, మరణం ఉన్నది. మరణం అంటే భూమి మీద ఒక 70-80 సంవత్సరాలు జీవించిన తర్వాత మరణించే మరణం గురించి కాదు ఇది. ఈ మరణము రెండవ మరణం, అక్కడ అగ్నిగుండంలో ఉన్నప్పుడు రెండవ మరణము, దాన్ని రెండవ మరణము. ప్రతి మానవుడు ఇక్కడ పుట్టినప్పుడు చావాల్సిందే. అది మొదటి మరణము. రెండవ మరణము అగ్నిగుండంలో పడటమే రెండవ మరణము. అంటే అక్కడ జీవం లేకుండా, ఈ ఒక శరీరంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవం లేకుండా శరీరం మాత్రమే ఉంటూ ఉన్నది, కదలిక లేదు. అక్కడ అగ్నిగుండంలో కూడా కదలిక లేకుండా ఉంటూ ఉన్నదా మరణం ఏంటంటే? అలా కాదు. అక్కడ అమ్మ అయ్యా అని అరుస్తూ, బాధపడుతూ, దుఃఖపడుతూ ఉండవలసినదే. మరి ఈరోజు ఈ యొక్క నీతి మార్గమందు మరణము లేదు, జీవం ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. మరి మనం ఏ మార్గాన్ని జీవిస్తున్నాము? మనం ఏ మార్గమందు జీవిస్తున్నాము? నీతి మార్గం నందు జీవము కలదు అని చెప్పినప్పుడు నీతి మార్గంలో జీవిస్తున్నామా? ఇంకొకటి ఏంటంటే, నీతి మార్గంలో జీవించినంత మాత్రంలో, అంటే యేసుక్రీస్తును కాదని, ఇంతకుముందు యేసుక్రీస్తును కలిపి ఆయనను అంగీకరించి ఆయన మార్గంలో జీవించిన వారికి మరణము లేదు, జీవం ఉన్నది అని మీకు చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తుని పక్కన పెట్టి మానవుల అందరి గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఏమిటి? మనుషులు నీతి క్రియలు చేస్తే వారికి జీవం ఉన్నదా? జీవం కలుగుతూ ఉన్నదా? ఎవరికో ఏదో దానం చేస్తే, ఎవరికో ఏదో పంచి పెడితే, ఎవరికో ఏదో ఆహారం పెడితే, ఇటువంటి వాటి నిమిత్తము వారికి జీవము, నిత్య జీవం అనేది ఉంటూ ఉన్నదా? ఉండదు. యేసుక్రీస్తుని కలిగి ఉండి నువ్వు ఈ నీతి మార్గంలో జీవిస్తేనే నీకు జీవము కలిగి ఉంటావు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించకుండా నువ్వు ఎంత నీతి మార్గంలో జీవిస్తున్నా, ఎన్ని నీతి క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీకు జీవము లేనట్లే. యేసుక్రీస్తును అంగీకరించిన మనము, ఆయన ఈ నీతి గలవాడు, ఇటువంటి నీతి పరుడై ఉన్నాడు, యథార్థపరుడై ఉన్నాడు కాబట్టి ఆయనను అంగీకరించిన బిడ్డలకు ఆయన ఇచ్చిన మాట, చెప్పిన మాటను విని మనము అంగీకరించి ఆ మాటను ఆయనలో నమ్మిక ఉంచి మనము నీతిగా మనము జీవించాలి. అది ఒక ధన్యత, మనకు అది ఆశీర్వాదం. అది భూమి మీద జీవిస్తుండగా అది మనకు ఒక ఆశీర్వాదము. ఆ విధంగా ఆయన కలిగి నీతి మార్గంలో జీవిస్తేనే నిత్య జీవం, మనకు జీవం ఉన్నవారు. కానీ
ఆయన లేకుండా మనము నీతి కార్యాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మనకు జీవం లేనట్లే. మరి ఇంకొక మాట ఏమంటున్నాడంటే, దాని త్రోవలో మరణమే లేదు. ఈరోజు అందరూ మరణిస్తారా ఒక తర్వాత ఒకరు, లేకపోతే శాశ్వతంగా భూమి పట్టుకునేవారు ఉన్నారంటారు? అందరూ ఉంటారా? చనిపోతారమ్మా? ఎక్కడి నుంచి శబ్దం వస్తుందమ్మా? ఇక్కడి నుంచి ఎక్కడమ్మా? అమ్మా భూమి మీద మరణించే అందరూ మరణిస్తారా? ఎవరైనా మరణించకుండా భూమి పట్టుకొని ఉంటారా? అందరూ కూడా మరణించేవారే, ఏ ఒక్కరు కూడా ఉండేవారు కాదు. మరి మరణం లేదు అంటున్నా అంటే మీకు తెలిసి అంటారు ఈ మాట. మాకు తెలుసండి ఈ మాట, మాకు తెలుసు. మరణం లేదనేది ఇక్కడ విషయం కాదు. ఆయన అంగీకరించి ఆయన మార్గంలో జీవించినప్పుడు మేము చనిపోయినాము, మళ్ళీ మేము బ్రతుకుతాము, దానికి మరణం లేదు. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకని ఆయన మార్గంలో జీవించి మనం మరణించాము, మనం బ్రతుకుతాము, బ్రతికిన తర్వాత మళ్ళీ మనకు మరణము లేదు. మరి ఈరోజు మరణం గురించి ఎవరు భయపడుతున్నారో ఒక్కసారి చేస్తారా? సిగ్గుపడవరు. అమ్మ ఒక మాట మీకంటే ముందు మళ్ళీ కొంత చూడండి సార్, కాలంకి వెళ్తుంది. మరణము గురించి భయపడిన వారిలో మీరు ఎత్తకపోతే నేనే ముందు ఎత్తాను. మరణం గురించి నేను చాలా భయపడేవాడు. మరణం అంటే నేను చాలా భయపడేవాడు. కాకపోతే 2005 10వ తారీఖు మే నెలలో యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఇంచుమించు 6 నెలల కానీ సంవత్సరం లోపల ఈ మరణం గురించి భయపడటం మానేశాను. అర్థమవుతుందమ్మా? ఈ బైబిల్ చదువుకుంటూ బైబిల్లో మాటలు నేను చిన్నగా చదువులేదు కదా, నాకు అసలు బడికి వెళ్ళేవాడిని కాదు కదా, చదివింది పాటి చదివి నేను చనిపోయినా కానీ నీతిగా ఆయన అంగీకరించి ఆయనలో నమ్మిక ఉంచి నేను ఆయన మార్గంలో జీవిస్తే నేను మరణించినా తిరిగి మళ్ళీ బ్రతుకుతాను, మళ్ళీ నేను చనిపోను అని నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను. ఎవరన్నా మరణం గురించి మీరు భయపడే వాళ్ళంటే చేయొద్దండి. ఎవరు సిగ్గుపడద్దు. అందరూ ధైర్యమేనా? మరణం అంటే ధైర్యంగా ఉన్నవారేనా? అందరూ ధైర్యంగా ఉన్నారు, మంచిది. అలా ఉంటే మంచిదే. కాకపోతే మరణం అంటే భయం లేదు అని అనుకున్నవారు భ్రమలో ఉన్నవారు, భ్రమలో ఉన్నవాకండి. మరణము యేసుక్రీస్తు మరణించాడు, ఆయన 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు, ఆయన అంగీకరించిన మాకును నిత్య జీవం, ఆయన దేవపునరుద్ధరణ శక్తిని మాకు ఇస్తాడు అని చెప్పి మీరు భ్రమలో ఉండవద్దు. ఎందుకు భ్రమ అంటున్నారంటే ఈరోజు విశ్వాసులు చాలా మంది యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా అదే పునరుద్ధరణ శక్తి మాకు ఇస్తాడు యేసుక్రీస్తు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఏమో మగవారు ఆడవారు ఇదివరకు ఎక్కువ మగవారి గురించే చూసేవారు, మగవారి గురించే మాట్లాడేవారు, మగవారి గురించే వినేవారు. ఈరోజు ఆడవారు కూడా మగవారితో సమభావం అయ్యారు. ఈరోజు హక్కుల గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే నేను దాన్ని విమర్శించట్లేదు, తప్పుపట్టట్లేదు. సమంగా ఆడమగ చట్టం గురించి అంటే ముందు మన కొత్త నిబంధన యేసుక్రీస్తు ఆడమగ ఇద్దరు సమానాడు. ఈ విధంగా సమం ఎప్పుడైతే మరి ఈ విధంగా కొత్త నిబంధన రాయబడంలో ఈ పాప విషయంలో కూడా మగవారితో పాటు ఆడవారు కూడా సమమైపోయారు. విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. మేము మరణించినా కానీ యేసుక్రీస్తులో నమ్మిక ఉంచాము కాబట్టి మేము చనిపోయినామో ఆయన ఏ విధంగా పునరుద్ధరణ అయ్యాడో, ఆయన ఏ విధంగా జీవము కలిగి ఉన్నాడో మేము కూడా అదే విధంగా మమ్మల్ని లేపుతాడు, మేము జీవము కలిగి ఉంటాము, ఆయన వారసురాలము అని చెప్పి భ్రమలో ఉంటూ ఉన్నారమ్మా. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న వారు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మరణం అంటే భయపడిన వారు ఎవరైతే ఉన్నారో
నువ్వు దేనికి భయపడకుండా ఉన్నావో, ఎంత ధైర్యంగా ఈ ధైర్యంగా ఎట్లా ఉండగలుగుతున్నావో, నువ్వు ఎంత దేవుణ్ణి అంగీకరించి ఆయన ఎడల భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావో, మరి అప్పుడు ధైర్యంగా ఉంటే పర్వాలేదు. కొంతమంది ఇంకో రకంగా ఉంటారు, ఏ పాపము చేయరు, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఏ పాపము చేయరు, అబద్ధం ఆడరు, మోసము చేయరు, దేవునికి నచ్చినట్లుగా జీవిస్తారు. మళ్ళీ మరణం అనేసరికే భయం. అర్థమవుతుందమ్మా? మళ్ళీ భయం. అటు కొందరేమో యేసుక్రీస్తును అంగీకరించకుండా ఉన్నవారు మరణం అంటే భయపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తులో పరిపూర్ణమైన నమ్మిక ఉంచి ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు కూడా భయపడుతూ ఉన్నారు. అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. ఏంటి అంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. హల్లెలూయా. అమ్మా, ఎందుకన్నాడు? నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఏమర్థమైందమ్మా? ఎవరైనా ఒక్కరు చెప్పగలుగుతారా? ఎవరైనా అమ్మా, నేను థమ్స్అప్ తాపిస్తాను. ఏమనుకోద్దమ్మా, థమ్స్అప్ కాదు, మీరు అంతకంటే ఎక్కువ తాగొచ్చు, నేను థమ్స్అప్ తెప్పిస్తాను. ఇక్కడ వాక్యం అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరైతే చెప్తారో వారికి నేను ఒక హాఫ్ లీటర్ 50 రూపాయలు థమ్స్అప్ తీసుకొచ్చు. వారికి ఇష్టమైంది, ఒక షుగర్ ఉంది అనుకుంటే ఇంకేదైనా జ్యూస్. అమ్మా, దేనికన్నాడు పౌలు గారు? ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, నా గొప్పతనాన్ని కాదు, ఒకరొకరు తెలుసుకోవాలి. ఏంటి ఎందుకన్నాడు పౌలు గారు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎందుకు బ్రతుకుట క్రీస్తే? నేను బ్రతికున్నంత కాలం ఇక్కడ భూమి మీద యేసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమను నేను ప్రకటిస్తాను. మరి చావైతే లాభం అంటున్నాడు ఏంటి? దీనికి ఏం చెప్తారు? ఏమన్నా చెప్పగలుగుతారా? దానికి అమ్మా, నేను నా దేవుని దగ్గర ఉంటాను. హల్లెలూయా. నేను బ్రతికి ఉన్నంత కాలము పరిచర్య చేస్తాను, చనిపోయిన తర్వాత నా దేవుని దగ్గరికి చేరుకుంటాను. నేను ఆయన ముఖ దర్శనాన్ని చేస్తాను, ఆయన దగ్గర ఉంటాను. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు ఈ 2 మాటల మీద మనం ఉండాలి. ఈ 2 మాటల మీద మనం ఉండాలి. నిబ్బరము కలిగి ఉండాలంటే మనం ఒక విశ్వాసం మాత్రమే ఉంచడం కాదు, క్రియ లేని విశ్వాసము మృతముగును. ఏ అధ్యాయంలో ఉందమ్మా? చదివిన వాళ్ళు చెప్పగలుగుతారు అమ్మా? దేంట్లో? యాకోబు అధ్యాయంలో ఉన్నది కదా ఈ మాటలు. ఏది? క్రియలు లేని విశ్వాసము మృతమైనది, సచ్చినదిగా ఉన్నది. మరి ఈరోజు విశ్వాసం ఒకటే ఉండి క్రియ లేకపోతే చచ్చినట్లే అమ్మా, చనిపోయిన వారి కింద లెక్కే. జీవిస్తున్నావన్న పేరే కానీ మృతుడవే. ఎక్కడమ్మా? ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనం నుంచి ఉంటుంది కదమ్మా. జీవిస్తున్నావన్న పేరు మాత్రమే కానీ మృతుడవే. ఆ విధంగా ఉండవద్దమ్మా. అయితే ఇక్కడ దీని గురించి నేను మాట్లాడతాను, చూద్దాం. ఇక్కడ నీతి అంటే ఫస్ట్ మనం సామెతలు 12వ అధ్యాయం 28వ వచనం చదువుతాం కదా, దాన్ని మరి చదువుతున్నాను. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఆ త్రోవలో యేసుక్రీస్తును అంగీకరించి మనము నీతి జరిగిస్తూ ఉంటే ఆ త్రోవలో మరణమే లేదు. అంటే ఆయన అంగీకరించిన మనము నీతిగా, నిజాయితీగా మనము జీవించాలి. నీకు ఏదైతే తెలియదు అనుకుంటున్నావో అది నీకు తెలియపరచడానికి రాసి ఇచ్చాడు, బోధకులతో బోధిస్తూ ఉన్నాడు. నువ్వు వినాలి. నువ్వు వినకుండా, చదవకుండా నాకు తెలియదు అంటే అది కూడా ఒక శాపమే అమ్మా, అది కూడా ఒక శాపమే.
అవకాశం ఉండి చర్చికి పోకుండా ఉండటం, అవకాశం ఉండి బైబిల్ చదవకుండా ఉండటం, అవకాశం ఉండి ప్రార్థన చేసుకోకుండా ఉండటము, అక్కడక్కడ ముసలమ్మ ముచ్చట్లు పెట్టటము, వారి మీద వీరి మీద వీరి మీద వారి మీద తాకట్లు, అవి ఇవి ఇవి అవి. మగవారు కూడా వెళ్ళారమ్మా. అమ్మ, ఎందుకంటే పాపం ఆడవారికి పని ఎక్కువైంది, వారు పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇల్లు గడవక కొంతమంది ఆడవారు పనికి పోతే మగవారు అక్కడక్కడ కూర్చొని సిగరెట్లు బీడీలు తాక్కుంటా, బీడీలు ఇప్పుడే ఉన్నాయి కానీ సిగరెట్లు గుట్టకాలు తినకుండా ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చొని వారి మీద వీరికి వీరి మీద వారికి చాడీలు చెబుతూ కుటుంబాలు విడదీసేవారు కూడా ఉన్నారమ్మా. ఆనాడు నా చిన్నప్పుడు ఆడల గురించి చెప్పుకునేవారు ఇటువంటి వాటికి. ఇప్పుడు మగవారు కూడా తయారయ్యారు. మంచి మంచి బట్టలు వేసుకుంటారు, మంచి మంచి పొడుగు సిగరెట్లు దాక్కుంటూ ఉంటారు, చాడీలు చెబుతూ ఉంటారమ్మా. యేసుక్రీస్తును అంగీకరించిన మనము నీతిగా జీవించాలి. నీతిని మనం అంగీకరించాం. నీతిని మనం అంగీకరించినప్పుడు నీతి మార్గంలో జీవించాలి. అది మనం నేర్చుకొని సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఇక్కడ యోహాను సువార్త ఒకసారి 3వ అధ్యాయం చూడండి, 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఫస్ట్ ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. లోకమును అంటే ఆ ఒక చెట్లను చూసి గోడలను చూసి అటు ఇటు కాదమ్మా. లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమ ఈ విధంగా కొత్త నిబంధనలో ఆయన ఒక ప్రేమ పరిపూర్ణముగా తెలియబడుతూ ఉన్నది. కానీ అంతకు ముందు నుంచే ఆయన ప్రేమ, ఆది నుంచే ప్రజల మీద ఆయన ప్రేమ ఉన్నదమ్మా. ఈరోజు ఏమంటూ ఉన్నాడు? యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి నిత్య జీవము, మరణము లేదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అంతకు ముందు ఉన్న అధ్యాయాలలో కొన్ని అధ్యాయాల్లో ఏమున్నది? సరే, నమూనాగా మనము యోనా 3వ అధ్యాయం తీసుకున్నాం అనుకోండి. అక్కడ ఏం జరిగింది? యోనా గారిని పంపించాడు. దేవుడి ప్రేమ. యోనా గారిని పంపించాడు. యోనా గారిని చేశాడు, ఇదిగో ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తూ ఉన్నాను. ఎందుకు నాశనం చేస్తున్నావయ్యా? నీకేమన్నా అధికారం ఉందనా, నీకు బలం ఉన్నదనా, జ్ఞానం ఉన్నదనా అంటే కాదు. నేను జీవించమన్నది ఒక రీతిగా అయితే వారు ఇష్టమైన జీవితాన్ని జీవించారు కాబట్టి వారిని శిక్షించాలనుకుంటున్నారని చెప్పి వారు చాలినంత తప్పు చేశారు, పాపం చేశారు, మరణానికి వారు అర్హులై ఉన్నారు. అయినప్పుడు దేవుడు వారిని చంపేయచ్చు. కానీ ఏం చేశాడంటే ఒక మనిషిని పంపిస్తూ ఉన్నాడు. ఏమని? ఈ పట్టణంలో ఉన్న మనుషులందరినీ నేను చంపేస్తూ ఉన్నానయ్యా, ఈ సంగతి వారికి ప్రకటించు అన్నాడు. ఇది దేవుని ప్రేమ. ఎందుకు నేను చంపేస్తాను, శిక్షిస్తాను అన్నాడు? దేవుని ప్రేమ ఎందుకు అంటూ ఉన్నాడంటే అక్కడ వారు కూడా, ఇక్కడ నా మనసులో ఉన్నది నేను చెబుతున్నాను, మీకు ఎట్లా అంగీకారం అనిపిస్తే అట్లా మీరు తీసుకోండి. దేవుడు పరిశుద్ధాత్ముడు మీకు ఎట్లా ప్రేరేపిస్తే అట్లా. అంతకు ముందు నుంచి ఈ యొక్క పట్టణంలో ఉన్న జనులు చాలా మంది ఇష్టానుసారంగా పాపము చేస్తూ ఉన్నారు కదా. మరి ఎప్పుడైతే యోనా గారు వచ్చి ఇదిగో దేవుడు ఈ పట్టణాన్ని నాశనము చేస్తూ ఉన్నాడు అని చెప్పాడో, యోనా గారు చెప్పాడో, అప్పుడే అందరూ కూడా మారు మనసు, రాజుతో శుద్ధగా, అంటే ఇక్కడ తెలిసిన విషయం అందరికి కాదంటలేదమ్మా, రాజుతో శుద్ధగా ఆయన రాజ వస్త్రాలను తీసివేసి ఆయన రాజ సింహాసనం దిగి ఆయన గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే మరి ఇప్పుడు నేను ఎందుకు ఆయన ప్రేమను చూపెడుతున్నాడు అని నేను అంటూ ఉన్నానంటే, అంతకు ముందు వీరికి మారు మనసు పశ్చాత్తాపము లేని జనానికి
ఈ ఒక సువార్త ఏది ఈ పట్టణాల్లో ఉన్న జనులను నాశనము చేస్తూ ఉన్నాడు దేవుడని ఎప్పుడైతే యోనా గారు చెప్పాడో ఆ మాటలో ఇందాక అన్నాను కదా నా అభిప్రాయం అమ్మా అని, దేవుడు ఆ యోనా గారు మాట్లాడుతూ ఉండగానే ఆయన ప్రేమ కలిగిన మాటని వారి హృదయాలలోనికి రప్పించాడు. హల్లెలూయా. వారి హృదయాలలోనికి రప్పించి వారిని ప్రేరేపించాడు. అయ్యో మీ పాపమే, మేము చావటానికి శిక్షకి అర్హులమై ఉన్నాము, ఈ రోజు మేము మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి అనే మనసుని యేసుక్రీస్తే దేవుడు వారి హృదయాలను కదిలించాడు, ప్రేరేపించాడని నా అభిప్రాయం. లేకపోతే అంతకు ముందు అన్ని సంవత్సరాల నుంచి వారు ఇష్టానుసారంగా జీవిస్తున్న వారికి ఎందుకు లేదు మారు మనసు? ఎందుకు పశ్చాత్తాపం లేదు? ఎందుకు వారి మనసును దేవుడి వైపు మళ్లించుకున్నారు? దేవుడే ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగా ఆయన కార్యాన్ని జరిగించాడు, లక్షల జనాన్ని కాపాడాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఆది నుంచి ఆయన చూపెడుతూ ఉన్నాడు. ఇంకా ఎంత ఉందయ్యా నీ దగ్గర ప్రేమ అంటే, ఇదిగో నా దగ్గర ఇంత ఉంది మీ మీద నాకు ప్రేమ అని ఆయన కుమారునిగా వచ్చి ఆయన రక్తాన్ని కార్చడము, మరణించడము, తిరిగి లేవటము. ఇదిగో చూసారా, నన్ను వేళన చేశారు కదా మీరు, నేను చనిపోతాను 3వ దినాన లేస్తాను అంటే మీరు నమ్మలేదన్నారు కదా, వంచకుడు అన్నారు కదా, మోసగాడు అన్నారు కదా. ఇదిగో లేచాను. ఎక్కడ మాట్లాడేవారు? నన్ను మోసగాడు అన్నవారు ఎవరు? నన్ను అబద్ధికుడు అన్నవారు ఎవరు? దైవ కుమారుడు చెప్పుకుంటే కాదు అన్నవారు ఎవరు? రండి వచ్చి చూడండి, ఇదిగో ఖాళీ సమాధి, నేను లేచాను. నన్ను అంగీకరించిన వారి అందరికీ కూడా ఇదే పునరుద్ధాన శక్తిని నేను కలుగచేస్తాను. హల్లెలూయా. ఈరోజు అంగీకరించామా? అంగీకరించారా? యేసుక్రీస్తును అంగీకరించారా? విశ్వాసం క్రియ, విశ్వాసం క్రియ రెండు కావాలి. ఈ విధంగా ఆయన లోకాన్ని, మరి నేను చదివిపిస్తానమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. యేసుక్రీస్తుని ఎవరైతే ఆయన వైపు చూసి ఆయన మాటలను, ఆయన మార్గాన్ని ఇష్టపడి ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ భూమి మీద చావు మరణం ఉన్నది, కానీ పరలోక రాజ్యములో వారు నిత్య జీవము కలిగి వారు ఉంటారు. అటువంటి ప్రేమ మన దేవునికి ఉన్నది. అందుకే ఈ ఒక నీతి సూర్యుడు, ఈ నీతి మార్గాన్ని మనం అంగీకరించి ఈ నీతిగా మనము జీవించవలసిన బాధ్యత మనకున్నది. విశ్వాసముతో క్రియ జరిగిస్తూ ప్రజలకు ఏమేమి చేయాలో, ప్రజల దగ్గర మనం ఏమేమి పొందుకోవాలో, ప్రజల దగ్గర ఏం మాట్లాడాలో, ప్రజల దగ్గర ఏమి చూడాలో, ప్రజలకు మనమేమి చూపెట్టాలో, ప్రజలకు ఏమి మాట్లాడి వినిపించాలో, ఇవన్నీ కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వీటిని ఎవరు విడిచి ఎవరు దాచిపెడుతూ ఉన్నారు? ఎవరు ఈ కట్టుబాట్లను పట్టుకొని ఉంటూ ఉన్నారు? నోటికొచ్చిన మాట మాట్లాడటమే, చూపెట్టవలసింది చూపెట్టకుండా వేరేవి చూపెట్టమే, చూడవలసినవి చూడకుండా వేరేవి చూడటమే, రకరకాలుగా ఎవరి ఇష్టం వారిదే. మళ్ళీ మన హృదయంలో ఎవరున్నారా అంటే యేసుక్రీస్తున్నాడు. నీ దేహంలో ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఆలయము. నా దేహము యేసుక్రీస్తు ఆలయము. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మ సత్యములో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. వాస్తవం. ఎవరైతే ఆయన అంగీకరించారో
ఆయన మాదిరిగా జీవిస్తూ ఉన్నారో ఆయన గుడి గోడలలో కాదు గుండె గుడిలో ఉన్నట్లు విశ్వాసం మాత్రమే ఉంచి క్రియ లేకుండా నీ ఉన్నట్లయితే అసలు నీలో దేవుడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండనే ఉన్నాడు. విశ్వాసం కావాలి, క్రియ కావాలి. చూద్దాం ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏమంటున్నాడమ్మా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవరు పంపించారు? ఆయనే. ఈయనే ఆయన వచ్చాడు. ఆయన అంటూ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు పైన. నా మాట విని ఆయనలో విశ్వాసం ఎవరైతే ఉంచుతూ ఉన్నారో వారు నిత్య జీవము గలవారు. తక్కినవారమ్మా, తక్కినవారు ఆయనలో విశ్వాసము ఉంచకుండా ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్నవారు. వారి గురించి ఏం చెప్పుకుందాం మనము ఈరోజు వారి గురించి మనం చాలా మాట్లాడుకుంటాం. అక్కడక్కడ కూర్చొని అక్కడక్కడ మరి ఇంట్లో కానివ్వండి, భార్య భర్తలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమనంటే ఇదిగో వాళ్ళు అట్లా విగ్రహారాధన చేస్తారు, ఇట్లా విగ్రహారాధన చేస్తారు, వాళ్ళు వ్యభిచారం చేస్తారు, ఇదిగో వారు బాగా బూతి మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. ఇటువంటి వారు పరలోక రాజ్యంలో ఎలా చేరుకుంటారు? వీరికి అగ్నిగుండమే కదా, వారికి అగ్నిగుండమే కదా. నిజమే. మరి నీకు ఎప్పుడు మనకి అగ్నిగుండం కాదనుకోవాలి? విశ్వాసం, ఇందాక చెప్పింది విశ్వాసం, క్రియ, ఆయనకు మాదిరిగా జీవించడం. అప్పుడే కదా మనకి నిత్య జీవం ఉన్నట్లు. వారి గురించి వీరి గురించి వారి గురించి చెప్పుకోవటం అడిగి చెప్పుకుంటాం, కానీ మనల్ని మనం తొంగి చూసుకొని మనల్ని మనం సరి చేసుకునే పని అయితే ఉండదు. మరి అట్లయితే ఎట్లా? అందుకే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆయన పంపిన వానిలో విశ్వాసం ఉంచాలి. దైవ కుమారునిగా ఆయన వచ్చాడు. ఈయన నా కొరకే, నా పాపముల కొరకే, మన పాపముల కొరకే ఆయన వచ్చాడని తెలుసుకొని ఆయన ఒక శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనలో నమ్మిక ఉంచి ఆయన అనుసరిస్తూ జీవించటమే ఆయన చిత్తం, ఆయనలో విశ్వాసం ఉంచటం. అయితే ఇక్కడ ఈ వచనాన్ని పూర్తి చేయలేదు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. అమ్మా, మరణములో నుంచి అట జీవములోనికి దాటాడట. మరణములో నుంచి దాటి జీవానికి వెళ్ళాడు. ఎవరు? ఈ యొక్క నీచమైన ఈ బుద్ధి కలిగిన వాడు, ఈ పాపిగా ఉన్నవాడు తీర్పులోనికి రాలేదట, మరణాన్ని తప్పించుకొని జీవానికి వెళ్ళాడంటమ్మా. ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. చెప్పినంత ఈజీ కాదు. మరణాన్ని తెచ్చుకోవడం ఈజీ, కానీ జీవాన్ని తెచ్చుకోవడం అంత ఈజీ కాదమ్మా. ఈ నిత్య జీవాన్ని తెచ్చుకోవడం అనేది అంత చెప్పుకున్నంత ఈజీ కాదు. ఏ పాపము చేసినా అగ్నిగుండంలో ఉంటాం, కానీ దేవునికి నచ్చినట్లుగా ఉంటేనే నిత్య జీవము. ఈ జీవము, ఈ మరణం గురించి మాటతో 2-3 సెకండ్లు లేదా 10 సెకండ్లలో మనము ఈ మాటలు చెప్పుకొని పూర్తి చేసుకోవచ్చు, కానీ ఇది మామూలు ఇవ్వాలని కాదమ్మా. జీవము, ఈ మరణము, రెండవ మరణము, యుగాలు తరతరాలు యేసుక్రీస్తుకు అంతము లేదు. ఆ ఒక్క మరణానికి కూడా అంతము లేదు, ఆ నిత్య జీవానికి కూడా అంతము లేదు. ఏదో చెప్పుకొని విడిచిపెట్టినంత మాత్రంలో దాటి దూరము చేసుకోలేం. మనం ఏ మార్గంలో ఉన్నాం? మనం నీతి మార్గంలో ఉన్నామా, అవినీతి మార్గంలో ఉన్నామా? కొంతమంది ఇంట్లో వాళ్ళు చెబితే పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏంటి అంటే, నా భర్త ఆయన మాట వినాలి, లోబడాలి, ఆమె నా భార్య, ఆమెను నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఆమె చెప్పిన వాటి ప్రకారం నేను నడుచుకోవాలి, ఇదిగో నా పిల్లలు, వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను అంటే ఒకరినొకరు ప్రేమించుకోవద్దని కాదు,
రకరకాల ప్రేమలు ఉన్నాయి, వాటికి దేవుడికి నచ్చిన విధంగా ప్రేమించుకోవచ్చు. అది నేను తప్పు పట్టట్లే. కానీ ఈ యొక్క మనస్తత్వం ఏంటంటే, ఇతరులు కొడుకే కానీ, బిడ్డే కానీ, భార్య కానీ, భర్తే కానీ ఏ నీచమైన పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని భరిస్తూనే ఉంటారు. ఎందుకంటే కొందరు కొన్ని డబ్బులు తీసుకొని వస్తూ ఉంటారు, కొంతమంది భూములు తీసుకొని వస్తూ ఉంటారు, కొంతమంది బంగారం తీసుకొని వస్తూ ఉంటారు, కొంతమంది ఏకసాటిగా ఇళ్ళనే చూపెడుతూ ఉంటారు. ఈ మనీ ఎలా వచ్చింది ఇల్లు ఏమన్నా ఉందా? దానికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పి, ఇదిగో ఇలా 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 కష్టపడ్డాను, ఇలా సంపాదించాను, ఇలా దాశాను, ఇట్లా ఇట్లా చెప్పడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆమె అడిగేది లేదు, నేను చెప్పేది లేదు. ఈయన అడిగేది లేదు, ఆమె చెప్పి ఏమీ లేదు. ఉన్నదా? ఉన్నది, సంపాదించడం, అదే లెక్క అమ్మా, ఇదే లెక్క. ఈ విధంగా కూడా తప్పుల్ని సమర్థించుకునే కుటుంబాలు ఉన్నాయి. ఉన్నారా? ఎవరైనా ఉంటే, అటువంటి వారు ఉంటే ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎక్కడుంటారు? అటువంటి స్వార్థంగా జీవించేవారు, తప్పుల్ని ప్రోత్సహించేవారు ఎక్కడుంటారు? ఎక్కడుంటారమ్మా? అడుగుతున్నాను, చెప్పండి, ఎక్కడుంటారు? అలా తప్పుల్ని ప్రోత్సహించే వాళ్ళు, తప్పులు చేసేవారు ఎక్కడుంటారు? అగ్నిగుండంలోనే కదా, తీర్పులోనే కదా, తీర్పు తీర్చడానికి లైన్లోనే ఉంటారు కదా. అందుకే మనము నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. అంటే బల్ల గుద్ది చెబుతున్నాను. పోయిన నెల గుర్తుందమ్మా? అక్కడికి వచ్చారో లేరో మొక్కపేట అమ్మా, మొక్కపేట వచ్చారో లేరో? పోయిన నెల 15వ తారీఖు నేను 3 విషయాల గురించి చెప్పాను, గుర్తుందమ్మా? వచ్చారా? పోయిన నెల 15వ తారీఖు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. పోయిన నెల 15వ తారీఖు 3వ శుక్రవారం జరిగిందిగా కూడిగా వచ్చిన వాళ్ళు. అమ్మా, ఆ రోజు నేనేం చెప్పాను? నా శైలి సమస్య ఒకటి, నా బాత్రూమ్ గోడ ఒకటి, నాకు ఒక పొలం సమస్య ఒకటి, ఈ 3 ఉన్నాయి. బల్ల గురించి చెబుతున్నాను. నేను వచ్చేదాన్ని ఇక్కడ నేను సాక్ష్యం ఇస్తా. దేవుడిలో నేను నమ్మిక ఉంచాను. దేవుడు నా సమస్యలు తీసివేస్తాడు. లేదా దేవుడు అవకాశం ఇస్తే ఇక్కడ నేను 5వ తారీఖు రోజు మక్కపేటలో చెప్తానని చెప్పాను. ఆ రోజు మక్కపేటలో చెప్పాను నేను, దేవుడు నాకున్న సమస్యలు తీసివేశాడు అని. హల్లెలూయా. ఈరోజు బల్ల గుద్దే వారముగా ఉండాలి. ప్రభువా, నీతి గల నిన్ను అంగీకరించాను ప్రభువా, నీ నీతి మార్గంలో జీవిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఈనాటి నుంచి నా కుటుంబంలో కానీ, నా ఒక ఆలోచనలో కానీ, నా శరీరంలో కానీ, ఏదైనా కానీ ప్రభువా, నీకు నచ్చినవి తప్ప నాలో ఏమి ఉండడానికి అది ప్రభువా. నన్ను నువ్వు తొంగి చూస్తే నీ మనసులో నా మంచి మాత్రమే ఉండాలి ప్రభువా, నా చెడు అనేది నాలో ఉండవద్దు, నీ మనసులో కనిపించకుండా ఉండాలి ప్రభువా. ఇటువంటి మాటలు, ఇటువంటి ఒక తీర్మానం చేసుకొని నిబ్బరముగా ధైర్యముగా నీ ఉండు. నిత్య జీవము నీదే. మరణిస్తానని భయపడితే, మరణించకపోతే భూమిని పట్టుకొని ఉంటావా? నీవు ఉంటావా? మా అమ్మ చనిపోలేదా? మా నాన్న చనిపోలేదా? మా తాత చనిపోలేదా? మా అమ్మ మా నాయనమ్మలు చనిపోలేదా? ఒక తరం తర్వాత ఒకరు చనిపోతూనే ఉంటారు కదా. శాశ్వతమైనది మనకి అక్కడ ఉన్నది కదా, దాన్ని పట్టుకోవాలి మనం. ఇక్కడ తాత్కాలికంగా ఏదో కాస్త సంతోషపడేది, ఏదో కాస్త మనసుకు తృప్తినిచ్చే వాటిని చేస్తూ పాపానికి లోనవుతే మరి అది ఎట్లా? మనము నీతిని మనం మర్చిపోయి విడిచిపెట్టి ఈ నీతిని అంగీకరించి నీతి మార్గంలో జీవించకుండా ఉంటే మనకి ఎట్లా దక్కుతుంది నిత్య జీవము? దక్కదు కదా. కిందికి వస్తాను ఇంకొంచెం ముందుకి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఏమంటున్నాడమ్మా? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఇంకెవరు ఉన్నారా? ఎవరున్నారా? ఎవరైనా చనిపోయే వాళ్ళు నేను చనిపోతాను చెప్పి ఏదో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవచ్చేమో, నేను 3వ దినాన లేస్తాను అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రపంచం మొత్తం మీద ఏమా ఉన్నారా? ఒక్కడే కదా యేసుక్రీస్తు చెప్పింది.
యేసుక్రీస్తు చెప్పిన విధంగా మూడో దినాన లేచాడా లేవలేదా? లేచాడు కదా, లేచాడు కదా. మూడో దినాన ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఆయన చేశాడు. అందుకని అంటున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. కలిగితివి వేసారితివి, కలిగితివి వేసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి అందరూ చప్పట్లు కొట్టుకుంటా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. హల్లెలూయా. ఆయన ప్రేమను చూపి ఆయన అంటూ ఉన్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే నేను చనిపోయాను, లేచాను, నా యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతున్నారో చనిపోయినను మళ్ళీ బ్రతుకుతారు. ఇది నువ్వు నమ్ముచూ ఉన్నావా? ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? మార్తమ్మ గారితో. మార్తమ్మ గారు మీరు కాదండి, మార్తమ్మ గారు, బైబిల్లో ఉన్న మార్తమ్మ గారు. మార్తమ్మ గారితో మాట్లాడుతున్నాడా యేసుక్రీస్తు? ఇది నువ్వు నమ్ముచూ ఉన్నావా? నా యందు నమ్మిక ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. అక్కడ మార్తమ్మ గారికి, మార్తమ్మ గారి తమ్ముడికి మాత్రమే చెబుతున్నాడా అంటే భూప్రపంచం మీద ఎక్కడెక్కడ ఉన్న జనాన్ని అందరికి కూడా చెబుతూ ఉన్నాడు. ఎవరు నా యందు నమ్మిక ఉంచారో వారు చనిపోయినను బ్రతుకుతారు. ఇది మీరు నమ్ముతూ ఉన్నారమ్మా? నమ్మిన వారు చేయొద్దండి. నమ్మినవారు అర్థం కావట్లే. వాక్యం ఎట్లా ఇందాక యేసుదాస్ బ్రదర్ చెప్పినట్టుగా వాక్యము వింటలే. యేసుక్రీస్తు నమ్మట్లేదా మీరు? చేయొద్దండి, మరి చేయొద్దండి. యేసుక్రీస్తుని మేము నమ్ముతున్నాము, ఆయన నమ్మిక ఉంచామన్న వారు చేయొద్దండి. కొంతమంది కొంచెం నీరసంగా ఉన్నారు, అందుకు నేను ఎంత లేకపోతాను బ్రహ్మ. సరే పర్వాలేదు. అయితే ఆయనలో నమ్మిక ఉంచి ఆయన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనకు నిత్య జీవం అనేది బహుమానం మనకు అక్కడ ఉన్నది. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం త్వరగా ముందుకు వస్తాను. మొదటి అధ్యాయం, రోమియోలకు మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అమ్మా, వారట మేము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారట. మేము చాలా తెలియగలమండి, మేము చాలా తెలియగలమండి. చూడండి మా ఒక బిల్డింగ్ ఎట్లా కట్టించుకున్నాం, ఎంత అయిందండి అని అడిగా ఒక వ్యక్తిని ప్రార్థన కాడ, మంగళవారం పెట్టే బజార్లో అక్కడ ప్రార్థన కాడ. ఎంత అయిందండి? 3 అంతస్తులు వేశారు కదా, ఎంత అయింది అంటే 1 కోటి రూపాయలు అయిందని చెప్పి అన్నాడు. బాగానే ఉంది. తర్వాత నాకు మాట మీద మాట వచ్చారు అన్నారు కదా, సగం అప్పే చేశాడండి. ఏమ్మా అర్థమవుతుందమ్మా? సగం అప్పే చేశాడు. నేను అనుకున్నాను ఆ మాట వినక ముందు, ఈ వ్యక్తి తెలియగలవాడు, మంచిగా రూపాయి సంపాదించుకున్నాడు, మంచిగా 1 కోటి రూపాయలు పెట్టి 3 అంతస్తులు కట్టించుకున్నాడు అని చెప్పి నేను అనుకున్నాను. ఆ తర్వాత జరిగింది ఏంటంటే 50 లక్షలు అప్పే ఉన్నదంట. ఎందుకమ్మా? తెలివి గలవాడు అనిపించుకున్నావు అంటే నేను అన్నంత మాత్రం ఆయన తెలివి అలా ఉపయోగించాడు. ఆయన 50 లక్షలు ఉన్నప్పుడు నీ సొంత స్థలమే కదా, 50 లక్షల తగ్గట్టు కట్టించుకోరాదు? ప్రశాంతంగా బతకచ్చు కదా, ఆందోళన చింత లేకుండా బతకచ్చు కదా. దేవుడు వాక్యం చెబుతూ ఉంటే అక్కడ అరుగు మీద కూర్చొని చక్కగా వింటూ ఉంటాడు.
దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి కాదు. ఒకవేళ ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్నాడేమో, ఆ ఇల్లు కట్టిన కానించి ఆడ కూర్చొని వింటూనే ఉంటాడు, వాక్యం వింటూనే ఉంటాడు. ఇలా నిన్ను ఇక్కడ పిల్లల ముందు పెట్టుకొని వాళ్ళ ముందు పెట్టుకొని చెప్తూ ఉంటే 30 అడుగుల రోడ్డు, అటు చివర అటు పక్క మట్టి ఇటు పక్క మట్టి, ముందు భాగం వెనక భాగం అటు ఇటు కూర్చొని చక్కగా వాక్యం ఇది వాక్యం అయిపోయిన తర్వాత లేచి ఇంట్లోకి వెళ్తారు. ఎప్పుడైనా లేటుగా వెళితే 2-3 అడుగుతారు కదా, ఇలా రామేమో అనుకున్నామండి మేము, క్రైస్తవులా వారి విశ్వాసులా కాదు. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని 2-3 బొట్లు పెట్టుకొని వారు నన్ను అడుగుతూ ఉంటారు, రాదేమో అనుకున్నామండి వాళ్ళు లేట్ అయితే. ఒకవేళ వెళ్ళలేదనుకోండి, ఏదైనా వాన కారణంగా, మొన్న రాలేదేంటండి, అమ్మా మేము బయలుదేరటానికి వర్షం వచ్చిందమ్మా, అందుకనే మేము రాలేదమ్మా, ఇట్లా అడుగుతూ ఉన్నారమ్మా. ఈ విధంగా వ్యక్తి ఒక 50 లక్షలు ఉన్నప్పుడు కట్టించుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానం గలవారిని పెంచుకుంటున్నారు కానీ జ్ఞానం చూస్తే లేదు. 50 లక్షలు అంటే మాటలమ్మ, మంచిగా కట్టించుకోవచ్చు కదా. 160 గజాల స్థలంలో మంచిగా 50 లక్షలతో కట్టించుకోవచ్చు కదా. 3 అంతస్తులు వేసిన కింద చూస్తేనే మొత్తం ఖాళీ, 2 అంతస్తుల్లోనే ఉండేది. ఏమన్నా ప్రయోజనం ఏమైనా ఉందా అమ్మా? ఏమీ లేదు కదా. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను? ఈరోజు ఇక్కడున్న కుటుంబాల్లో కావచ్చు, విశ్వాసుల కుటుంబాల్లో కావచ్చు, చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్పులు చేసి, ఉన్న దాంట్లో తృప్తి పడకుండా అప్పులు చేసి, ఇదిగో నా బిల్డింగ్, ఇదిగో ఈ వివాహం, ఇంత గొప్పగా చేశారు వివాహం, ఉంటే చెయ్యి దేవా యేసయ్య, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా, నా మనవరాలు పెళ్లిలా చేద్దాం అనుకున్నాను, నా మనవడు పెళ్లిలా చేద్దాం అనుకున్నాను, నా బిడ్డ పెళ్లిలా చేద్దాం అనుకున్నాను, నా కొడుకు పెళ్లిలా చేద్దాం అనుకున్నాను, చేస్తున్నాను, చిత్తమేంటి ప్రభు అని చెప్పి అడిగి, నీ చేతను ఎంత ఖర్చు పెట్టు, సంపాదిస్తే ఖర్చు పెట్టమ్మా. పెళ్లి పేరు చెప్పి అప్పులు చేస్తావు, పుట్టినరోజు పేరు చెప్పి అప్పులు చేస్తావు, ఇల్లు పేరు చెప్పి అప్పులు చేస్తావు. ఎప్పుడు అమ్మ అప్పులు చేయాల్సింది? ఎప్పుడు చేయాలి చెప్పండి ఒకసారి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఎప్పుడు చేయాలి అసలు అప్పులు? ఏమ్మా ఎప్పుడు చేయాలి? అసలు ఏ దిక్కు మొక్కు లేకుండా అనారోగ్యంలో ఉంటే, లేదా అనుకోకుండా యాక్సిడెంట్ అయితే, సమయానికి డబ్బులు లేకపోతే అప్పు తెచ్చుకొని బాగు చేయించుకోవడానికి చేస్తే ఒక అర్థసర్థం ఉన్నది. చిన్న స్థాయి వాళ్ళు పెద్ద స్థాయిలో పెళ్లి చేయాలి, చిన్న స్థాయి వాళ్ళు పెద్ద స్థాయిలో ఇల్లు కట్టుకోవాలి. అమ్మా దేవుడు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకునే స్థాయి నాకు ఇచ్చిండమ్మా. నా ఇంటికి ఒకసారి వచ్చి చూడండి ఒకసారి. నా ఇల్లు ఎట్లుంటుందో స్టాండర్డ్గా ఉంటుంది. నా ఇల్లు అసలు ఎట్లుంటుంది అంటే, మామూలుగా ఒక 50 లక్షలు ఉన్న వ్యక్తిలాగా నా ఇల్లు ఉండదమ్మా, ఉండదు. ఎందుకు నేను చెప్తున్నాను? నా గురించి గొప్ప కాదు, మనం ఉండే దాంట్లో ప్రశాంతంగా మనం ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి. అవి రేకులదైనా సరే, లేదా 1 అంతస్తైనా కానీ, 2 అంతస్తులే కానీ, 2 గదులే కానీ, 3 గదులే కానివ్వండి, ఏదైనా సరే మనం ప్రశాంతంగా జీవించాలి. మనం ఏదో తెలియగల వాళ్ళం అని చెప్పి అక్కడెక్కడ లాక్కొచ్చి మళ్ళీ మన భర్తను బాధ పెట్టి, మళ్ళీ మన భార్యను బాధ పెట్టి, మన పిల్లలను బాధ పెట్టి, ఇటువంటి చేసుకుంటూ ఉంటే దేవుడికి నచ్చుతూ ఉన్నదా? మీరు చెప్పండి ఒకసారి. నచ్చుతామా? ఇది దేవుడు ఆయన మన నుంచి కోరుకునేది ఏంటి? నీకున్న దాంట్లో తృప్తిగా బ్రతకాలి, అంతే. అది మన నుంచి కోరుకుంటుంటే మనమేమో మనం పెద్ద తెలియగలం అని చెప్పి తెలియలేని వారుగా తయారవుతూ ఉన్నాం. అయితే ఈ వచనాన్ని అక్కడ నేను ముగిస్తున్నాను దాన్ని. ఇంకొక వచనం 23వ వచనం, ఏది? రోమా 1వ అధ్యాయం 22వ వచనం చదివాను. 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎక్కడికి అమ్మా? ఇందాక డబ్బు గురించి, ఇళ్ళ గురించి, పెళ్లి గురించి, పుట్టినరోజు గురించి చెప్పాను. ఇప్పుడు వారి యొక్క జ్ఞానం ఏం చేస్తున్నది? పక్షులను, జంతువులని, పురుగుల్ని వారు ఒక దేవుడిగా, దేవతగా వారు పూజిస్తూ ఉన్నారు. అర్థమవుతుందమ్మా? ఇదేనా తెలివి అంటే? అమ్మా జ్ఞానం, తెలివి, ఇది మన యేసయ్య పేరు. ఆయన అంగీకరించిన వారికి అది మనకి ఇస్తాడు. ఇది తెలివి. ఇలా అంగీకరించకుండా
వాటిని వీటిని నువ్వు మనసులో చేర్చుకొని అది కట్టించి ఇది కట్టించి జంతువులకి పక్షులకి పురుగులకి ఇదిగో ఈ దేవుడు దేవత అని ఒక నియమాలు పెట్టుకొని ఈ విధంగా చేస్తే ఎట్లా కలుస్తుందమ్మా? అది కాదుగా తెలివి. అది తెలివి అంటారా? కాదు కదా, అది తెలివి కాదు కదా. అందుకే ఇటువంటి మనుషులు ఉన్నారు ఈరోజు. మనలో ఎవరైనా ఉన్నారా? అదేంటంటే చర్చిలో వచ్చి కూర్చుంటేనే మనలో ఎవరు ఉన్నారని అడుగుతున్నారు. ఏంటంటే వాస్తవమ్మా, నిజమే. నేను మా చర్చి కంపౌండ్లో నేను కొంతమందిని చూస్తాను. ఈ రోజు వరకు కూడా క్యాలెండర్ చూసి పెళ్లి పెట్టుకుంటారు. అర్థమవుతుందమ్మా? మారంది ఏం తెలుసా అమ్మా? క్యాలెండర్ దగ్గరికి ఎందుకు పోరు తెలుసా? ఏ ఒక్కదానికి పోరు తెలుసా? పుట్టినరోజు దానికి పోరు. ఎందుకంటే అది మార్చుకోలేము కదా. పుట్టినరోజు మార్చుకోలేము కదమ్మా. ఆ రోజు ఏ రోజైనా సరే కొద్దిగా గొప్ప చేసుకున్నాం. తక్కిన వాటన్నిటికి కూడా ఆ క్యాలెండర్ దగ్గర పోయి అమావాస, పున్నమా, పూర్ణమా, మరి ఇది బుధవారమా, గురువారమా, శుక్రవారమా, శనివారమా, ఆదివారమా, ఏమ్మా ఉన్నారా? మా దగ్గర ఉన్నారు, నేను చూశాను. ఇందాక కూడా ఒక మనిషి నాతో ఒక మాట్లాడి, నేను చెప్పను, బాధపడతాడు, పేరు చెప్పను. నాకు బాధ అనిపించింది, కోపం అనిపించింది. అమ్మా ఏంటంటే పితరుల పరంపరాచారాలను పాటించే వ్యక్తులు మీరు. నలుగురిలో మళ్ళీ మేము జ్ఞానులమని చెప్పు ఉంటారు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే, అది చేయవచ్చు, ఇది చేయవచ్చు. దేవునికి నచ్చిన వాటికి చేయవద్దు అంటే, పుట్టినరోజుకి, సచ్చిన రోజుకి, మరి వివాహ దినానికి, వివాహం చేసుకోవడానికి, అన్నిటికీ నువ్వు ఆ క్యాలెండర్ దగ్గరికి కొంతమంది క్రైస్తవులు అన్యులు బ్రాహ్మణుల దగ్గరికి పోతారమ్మా. తెలుసమ్మా మీకు? బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తారు చూయించుకోవడానికి. కొంతమంది తాయితులు కట్టించుకోవడానికి వెళ్తారు ముస్లింల దగ్గరికి. క్రైస్తవులు కొంతమంది నల్ల తారము, నల్ల ఎంటికలో నల్ల దారము కాళ్ళకు చేతులకు కట్టుకుంటారు. ఉన్నాయా ఎవరికైనా? అమ్మా ముడుచుకోండి ఎవరికైనా ఉంటే. నేను అందరికి చెప్తా. నేను గోపిపాలెం పోతే ఇట్లా ఒక వ్యక్తి పేరు చెప్పలే కానీ ఒక వ్యక్తి ఇట్లా కాలు కట్టుకొని ఇట్లా వచ్చిందని అందరికి చెప్తా. ఎవరికైనా ఉన్నదా? ఉన్నదమ్మా? అట్లా నువ్వు ఒకలా కట్టుకొని వస్తే మటుకి అసలు నువ్వు క్రైస్తవుడి కాదు. క్రైస్తవుడిని చెప్పుకోవడానికి హక్కు లేదు, అధికారం లేదు నీకు. మీరేమంటారు కదా? అట్లా కట్టుకోవచ్చా? మనం కట్టుకోవచ్చా అమ్మా? ఎవరు చూపెడతారా కాళ్ళు? ఎవరైనా అందరూ కాళ్ళు నిలబడి చూపెట్టగలుగుతారా? వద్దులే అమ్మ, వద్దులే. ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ ఉన్నారు. అలాంటి పనులు మనోళ్ళకట. ఏం పూసలు? జిష్టి పూసలట. తాళ్ళు కట్టద్దమ్మా అని అంటే సరే సరే అని చెప్పి జిష్టి పూసలు, అది నల్లదే, మధ్యలో తెల్లరాళ్ళు తీసుకొచ్చి కట్టం. ఏంటంటే జిష్టి పూసలు. ఉన్నదమ్మా జిష్టి? నాకైతే ఎక్కడ తగలే బైబిల్లో. ఏ గారు చెప్తా అంటే లే. మీరు విన్నారమ్మా ఎక్కడ? అమ్మ జిష్టి తగులుతుంది మనకి. మన జిష్టి ఉంది అసలు. అయితే చాతపడి అమ్మ, చాతపడి ఉంది, దయ్యాలు ఉన్నాయి, సాతాను ఉంది, జిష్టి ఉందంటారా అమ్మ? ఉన్నదంటారా అమ్మ? నోరిప్పండి అమ్మా. ఉన్నదా? లేదమ్మా. మరి ఎందుకు? మరి ఎప్పుడో తాత చెప్పిండని ఆ మాట మనసులో పెట్టుకుని ఏసే మాట ఇన్నిసార్లు లబో లబోని ఈ పాస్టర్లు, సువార్థికులు బైబిల్ బోధిస్తూ ఉంటే ఆయన మాటను పక్కకు పెట్టేసి సచ్చిన తాత చెప్పిన మాటను పట్టుకొని ఇప్పుడు చెప్తాను. ఆ బజార్కి పోకూడదు, అటు పోకూడదు, ఇటు ఎదురు రాకూడదు అని ఎవడు చెప్పింది? కనీసం వాళ్ళు ఎవరైనా చెప్పిందంటే అసలు వాళ్ళు లేదు. ఎక్కడో చిన్నప్పుడు నా మాట తీసుకొని చెప్పడం. అమ్మా ఇటువంటి వారు ఎంతమందో అమ్మా. చూసి మాట్లాడినమ్మా. బైబిల్ ఏమున్నది? మీ మాట ఇతరులను దేవుళ్ళలోనికి నడిపించే విధంగా ఉండాలి, ఇతరులకు బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. క్రీస్తు బిడ్డలు వీళ్ళు. నీ భర్తలు దేని చేత పట్టబడుదురు? వాక్యము చేతనేనా అంటే కాదు, నీ ప్రవక్తల చేత. నీ భార్య దేని చేత పట్టబడుతుంది? వాక్యము చేతనే అంటే కాదు, నీ ప్రవక్తల చేత. నీ పిల్లలు దేని చేత పట్టబడతారు? వాక్యము చేతనంటే అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు నడుచుకునే విధానాన్ని బట్టి. కాదంటారా? ఏమో చర్చికి పోయి ఇంటికి పోయి దిప్పిడి బాదుకుంటా, తిట్టుకుంటా, ఇష్టమైన పూతి మాటలు మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా పిల్లగాలు నిన్ను అంగీకరిస్తారు? నువ్వు అంగీకరించిన నీ దేవుణ్ణి ఎట్లా అంగీకరిస్తారమ్మా? ఎట్లా అంగీకరిస్తారు? త్వరగా నాకు ఇచ్చిన టైం అయిపోతూ ఉన్నది.
రోమ 2వ అధ్యాయము 6వ వచనం. రోమియోలకు 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అమ్మా, మధ్యలో ఒక మాట మీకు చెప్తున్నాను, కొంచెం మోటుగా, అసలే నీ మోటు అంటే చదువులేనివ్వండి, ఇవాళ కావాలని కూడా కొంచెం మోటుగా మాట్లాడేది. ఎందుకంటే మోటుగా గట్టిగా మాట్లాడితేనే కొంతమందికి బుద్ధి వస్తుంది. నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే. అందుకే ఇవాళ కావాలని కొంచెం మోటుగా మాట్లాడాను. ఎవరు మనసు నొచ్చుకోవద్దు. దేవుని వాక్యం గురించి నేను మాట్లాడాను. మళ్ళీ వాక్య భాగము రోమియోలకు 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఏమ్మా, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు, కానీ ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. ఏ ప్రతిఫలం? జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం. ఏమ్మా, అవునా కాదు? జీవం, మరణం, శాపం, ఆశీర్వాదం, నీకు ఈ రెండు ఉన్నాయి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఎవరి క్రియల చొప్పున వారు ప్రతిఫలము పొందుకుంటారు. సేవకులు చెబుతూనే ఉంటారు, నువ్వు వింటూనే ఉంటావు. వినకపో, మర్చిపో, నువ్వు క్రియను జరిగించకపో, కానీ దేవుడు మటుకి నీకు తీర్పు తీరుస్తాడు. నీ సేవకుడు తీర్పు తీర్చకపోవచ్చు. ఏంటమ్మా, పాపం గద్దీడమ్మా, ఇట్లా పట్టుకుంటారు. పాస్టర్ని, సువార్థికుడిని ఇట్లా అరిచేతుల్లో పట్టుకొని ఆడిస్తూ ఉంటారు. కొంతమంది ఎలా తెలుసమ్మా, మా మాట వినకపోతే నీ దగ్గరికి రావు. ఇదేనా ఏమ్మా, ఇదేనా పద్ధతి? నువ్వు మా పద్ధతి ప్రకారం నువ్వు నడుచుకోకపోతే నీ దగ్గరికి మేము రాము, నిన్న ఇక్కడికి రానియం మేము. ఇటువంటి వారుగా ఉంటూ ఉన్నారమ్మా. నీ పాస్టర్, నీకు బోధించే సువార్థికుడు నీకు తీర్పు తీర్చలేకపోవచ్చు. నీకు భయపడి, ఆయన భయం ఎందుకు పడతాడో తెలుసా? వీరేమన్నా పడదాం, వీరి చేతిలో ఉండైనా సరే క్రీస్తుని ప్రేమను వారికి తెలియపరచాలి. ఏ మనసు? పౌలు గారి మనసు. నేను రక్షణ పొందుకున్నాను, నిత్య జీవానికి వారసునిగా ఉన్నాను. ఇదిగో నాకు అందుబాటులో నా చేతనైనంత వరకు ప్రజలకు సువార్తను ప్రకటించి నా దేవుని ప్రేమను నేను ఏ విధంగా పొందుకున్నానో, నిత్య జీవాన్ని ఏ విధంగా పొందుకున్నానో, ఇదిగో నా సాటి ప్రజలందరూ కూడా నిత్య జీవానికి వారసులు కావాలని పౌలు గారు పోరాడుతూ ఉన్నాడు. చూసారా? ఆ విధంగా పాస్టర్లు, ఆ సంఘంలో ఉన్నవారు వారి చేతిలో అరిచేతిలో పెట్టుకొని ఉన్న అయితమా పర్వాలేదు, వారు దేవుళ్ళు ఉండటం ముఖ్యం, వారు నిత్య జీవానికి వారసులుగా ఉండటం ముఖ్యమని అటువంటి మనసుతోటి ఉంటూ ఉన్నాడే కానీ మిమ్మల్ని కాదని బయటికి పోతే బతకలేడా? ఏ బైబిల్ పట్టుకోనైనా సరే, ఎక్కడికి పోయినా, ఎక్కడ వాక్యం చెప్పి చెట్టు కింద కూర్చుంటే ఏ మోహం వచ్చింది తన్నం పెట్టుంది, బతకలేడంటారా? ఈరోజు ఏ అధికారాన్ని చూసి నువ్వు పాస్టర్ని నువ్వు అరిచేతిలో పెట్టుకొని మాట్లాడుతున్నావో, తక్కువ చేస్తూ ఉన్నావో జాగ్రత్త. ఆయన తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. నడా లేడా? నడమ్మా, చూద్దాం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను, అమ్మ మళ్ళీ సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను ఎదుకువారికి నిత్య జీవమునిచ్చును. యేసుక్రీస్తును అంగీకరించిన మనం ఒక నీతి నిజాయితీని కూడా దేవుడికి చూపెట్టుకొని సత్క్రియలు చేస్తూ ఉంటే, అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తును కలిగి ఉండి చేస్తేనే లెక్కలోకి వస్తుంది. అలా ఆయన అంగీకరించి సత్క్రియలు చేస్తూ ఉంటే మనకు నిత్య జీవం, అంటే మనకు సమాధానం భూమి మీద. అయితే ఇక్కడ మొదటి తిమోతి 1వ అధ్యాయం ఇది ఒక్కటి చదివి నేను ముగిస్తాను. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం నుంచి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిను నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పి 16వ వచనం,
ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండు లాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. అందరూ వచ్చిన వాళ్ళు పాట వచ్చిన వాళ్ళందరూ ఈ పాట పాడు ముగించుకుందాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆశింపకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా బలము ఆశింపకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆయన కనికరింపబడ్డాడట పౌలు గారు. నేనే ప్రధాన పాపిని. అమ్మ ఈరోజు ఎవరైనా చెప్పుకోగలుగుతారా? ఎక్కడైనా చెప్పుకోగలుగుతాం అమ్మ? ఆయన ఆనాడు ప్రజల్లో చెప్పాడు, పత్రికలుగా ఈ విధంగా రాశాడు, ఈరోజు మనకి చూపెడుతూ ఉన్నాడు. నేనే ప్రధాన పాపిని, అందరికంటే నేనే పాపిని. నేనే ఎవరు కాదు, అందరికీ మించి నేనే పాపిని చెప్పుకుంటున్నాడు ఆయన. ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు, ఈయనను ఎంతైనా కానీ నమ్ముకొనవచ్చు. ఈయన నమ్ముకుందాం. ఈయన ఒక నీతిని మార్గంలో నడుస్తూ, మనం నీతిని అంగీకరించి మనం నీతి మార్గంలో జీవిస్తూ ఆయన్ని మెప్పిస్తాం. ఆయన్ని మెప్పిస్తే ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు విన్న మనము ఎటువంటి తీర్మానం చేస్తున్నాం? మనం మంచి తీర్మానం చేసుకుందాం. ఆ నీతిని అంగీకరించిన మనము నీతి మార్గంలో జీవిస్తూ ఆయన్ని మెప్పిస్తూ మనము నిత్య జీవానికి వారసులుగా మనం ఉందాం. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకొని తల ఉంచితే చిన్న ప్రార్థన. కృపల తండ్రి యేసయ్య, నీ పాదములకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభువా, మరి ఈ మాటలు విన్న మేమందరము కూడా నా తండ్రి